శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం 3వ శ్లోకం. ఇది ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏ స్థితిలో ఉన్నాడో దానికి తగినట్టుగా ఏ మార్గాన్ని అనుసరించాలో వివరిస్తుంది. ఓం ఆరురుక్షోర్మునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్స తస్సైవ శమః కారణముచ్యతే. పదపదానికి అర్థం తెలుసుకుందాం. ఆరురుక్షో యోగాన్ని అధిరోహించాలని కోరుకునేవాడు అంటే బిగినర్స్. మునికి అంటే ఆ జ్ఞానాభిలాషికి. యోగం సమత్వ బుద్ధి లేదా యోగస్థితి. కర్మ నిష్కామ కర్మ. కారణం ఉచ్యతే అంటే మార్గం అని చెప్పబడింది. యోగారూఢస్య యోగస్థితిని పొందిన వానికి. తస్య ఏవ అతనికి. శమః ప్రశాంతత అంటే సర్వసంకల్ప త్యాగం. కారణం ఉచ్యతే అంటే సాధనమని చెప్పబడింది. పరమాత్మ ఏమంటున్నాడంటే యోగమును అభ్యాసం చేయదలిచిన మనిషికి కర్మలు చేయడం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. మనం ఇంతకుముందే నేర్చుకున్నాము. జ్ఞానయోగం కానీ ధ్యానయోగం కానీ అభ్యాసం చేయడానికి ముందు నిష్కామ కర్మయోగం చేయాలి. ధ్యానంలో కొంచెం మనసు నిలకడ కుదిరిన తర్వాత ఇక కర్మానుష్ఠానమును తగ్గించుచు కర్మ నివృత్తి రూప చిత్తోపరతిని పెంచవలనని తెలియజేయుచున్నది. సాధారణంగా మానవులు ఏదో ఒకటి ఆచరిస్తుంటారు. కొంతమంది జీవితాంతం కర్మలే చేస్తుంటారు. అంతకు మించి పైకి పోరు. మరికొంతమంది మొదటి నుంచి కర్మలను విడిచిపెట్టి తాము సన్యాసులమని చెప్పుకుంటూ ఉంటారు. ఏమీ చేయరు, సోమరులుగా ఉంటారు. ఈ రెండు ఆచరణీయం కాదు. కాబట్టి ఎవరైనా సరే ముందు నిష్కామ కర్మలు చేయడంతో మొదలుపెట్టాలి. అందుకే ముందు గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థానము, ఆఖరున సన్యాసము అని నిర్ణయించారు. గృహస్థుగా ఉండి నిష్కామ కర్మలతో మొదలు పెట్టాలి. ఎందుకంటే నిష్కామ కర్మ చిత్తశుద్ధిని కలిగిస్తుంది. అతనిని ధ్యానయోగం దాకా తీసుకొని వెళ్తుంది. ధ్యానంలో సాధకుడు శాంతిని పొందుతాడు. మనస్సు అంతర్ముఖం చేస్తాడు. మనస్సును ఆత్మలో నిలుపుతాడు. ఈ ప్రక్రియ సాధకునికి ధ్యానంలో సిద్ధిని కలిగిస్తుంది. అతనిని యోగారూఢుణ్ణి చేస్తుంది. తర్వాత స్థితి ఆత్మానుభవము, పరమాత్మలో ఐక్యం కావడం. కాబట్టి ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశం ఉండాలంటే ముందు నిష్కామ కర్మ పుణ్యకార్యాలు చేయడం మొదటి మెట్టు. లేకపోతే మనిషి సోమరిపోతు అవుతాడు, తమో గుణమునకు దాసుడవుతాడు. అప్పుడు అతనికి ధ్యానం కుదరదు, మనసు నిలకడ ఉండదు. నిష్కామ కర్మల ద్వారా ధ్యానయోగం అభ్యసిస్తే క్రమక్రమంగా అతడు కర్మలను విడిచి ధ్యానంలోనే ఎక్కువ కాలం గడుపుతాడు. కాబట్టి యోగి సన్యాసి కాదలుచుకున్నవాడు నేరుగా కషాయ బట్టలు కట్టి నేను సన్యాసినని చెప్పరాదు. ముందుగా నిష్కామ కర్మ పుణ్యకార్యాలు, సత్సంగము, తర్వాత ధ్యానము, తర్వాత కర్మత్యాగం చేయాలి. ఇదే సరైన మార్గమని పరమాత్మ చెప్పాడు. పరమాత్మ ఈ శ్లోకంలో ముగ్గురి గురించి చెప్పాడు. 1 ఆరురుక్షువు అంటే ప్రారంభ దశ, హై స్కూల్ చదువు లాంటివాడు. 2వది యోగారూఢ యత్నపరుడు అంటే మధ్యమ దశ, కాలేజీ విద్య వంటివాడు. 3వది యోగారూఢుడు అంటే చివరి దశ, పీజీ ఉన్నత చదువు వంటివాడు. యోగమును పూర్తిగా అభ్యసించడం అంటే పట్టభద్రుడు కావడం. ముందు నిష్కామ కర్మ యోగంతో మొదలుపెట్టి చివరకు ఆ కర్మలను కూడా వదిలిపెట్టి మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి. ఈ శ్లోకం నేటి ఆధునిక మనిషికి ఒక అద్భుతమైన గైడ్ లాంటిది. దీనిని మన జీవితానికి అన్వయించుకుంటే మన జీవితంలో ఏదైనా ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు ప్రారంభంలో మనము కష్టపడాలి, పనులు చేయాలి. సోమరితనంతో ఉండరాదు. సోమరిగా ఉంటే ఏదీ సిద్ధించదు. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత మనము చేస్తున్న పనుల కంటే మన స్థితి ముఖ్యం. పనులు చేసిన మనస్సులో ప్రశాంతత లేకపోతే ఆ పనులకు అర్థం లేదు. సాధకుడికి పని మార్గమైతే సిద్ధుడికి ప్రశాంతత మార్గం. మనం ఏ స్థితిలో ఉన్నామో గుర్తించి దానిని తగ్గట్టుగా ప్రవర్తించడమే ఈ శ్లోకం యొక్క సందేశం. మనము యోగారూఢులం అయ్యామా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే
యోగారూఢుడు ఎలా ఉంటాడు, అతని లక్షణాలు ఏమిటి, అతన్ని ఎలా గుర్తించాలి అనే విషయాలు పరమాత్మ పై శ్లోకంలో చెప్పబోచున్నారు. హరి ఓం తత్సత్.